ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి వీడియో మన సబ్స్క్రైబర్స్ మన ఈ మధ్య చాలా మంది కూడా ఏమడుగుతున్నారంట, అన్న మహేంద్ర కంపెనీ వల్ల కొత్తగా వచ్చిన ఈవీ వెహికల్ అనేది ఊడో కంపెనీ వెహికల్ వచ్చిందంట కన్నా, అది ఎలా ఉంది ఏందన్నా మీకు రాలేదని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. వస్తే మాత్రం దాని గురించి వీడియో తీయని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఈ రోజు వచ్చేసి మన దగ్గర మన ఖమ్మంలో ఆ వెహికల్ అనేది ఊడో కొత్తగా వచ్చిన మహేంద్ర కంపెనీ వల్ల కొత్తగా వచ్చిన వెహికల్ అనేది ఊడో వెహికల్ అనేది రాలేదన్నమాట. అయితే రాలేదులే కానీ మనం దాని గురించి కొన్ని ఫిస్కులేషన్లు అని మీకు చెప్తానమాట, అవి వినండి. ఫస్ట్ వచ్చేసి ఆ వెహికల్ అనేది గత కొద్ది రోజుల కిందనే వచ్చిందన్నమాట. అయితే ఆ వెహికల్ అనేది హైదరాబాద్ లో లాంచ్ అయిందిలే కానీ మన దగ్గరికి ఇంకా రాలేదు. అయితే దాని గురించి నేను ఒక 4 స్పెసిఫికేషన్లు ఎలా ఉంటాయని చెప్తా వినండి. ఫస్ట్ వచ్చేసి మహేంద్ర కంపెనీ వాళ్ళ ఊడో వెహికల్ అనేది 3 వీలర్ వెహికల్ కాబట్టి ఆ వెహికల్లో ఏంటంటే మెయిన్ వేరే అదర్ వెహికల్ తో పోల్చుకుంటే ఏంటంటే ఈ వెహికల్లో ఏంటంటే మెయిన్ నేను తమిళలో విమానం అని చెప్పేసి ఎందుకు పెట్టానంటే, మన అప్పి ఆటో ఉంది, ఆ అప్పి ఆటోకి వచ్చేసి ఏంటంటే గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది, కొద్ది క్రాసింగ్ ఉంటుంది అనమాట. అలాగే మహేంద్ర అల్ఫా డీజిల్ ఆటో చూసుకున్నా కానీ లైట్ కొద్ది క్రాస్ ఉంటుంది. అయితే ఈ మహేంద్ర కంపెనీ ఈవీ వెహికల్ అనేది వాటితో పోల్చుకోకుండా ఏంటంటే మెయిన్ విమానం టైప్లో దీన్ని విమానం లాగా తయారు చేశారన్నమాట. అదేంటంటే ఈ ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉంటుంది అది బాగా ఇలా ఉంచారన్నమాట, ఏది విమానం టైపు. అదేంటంటే ఇలా ఉంచడం వల్ల లేదంటే మనకు లోపల ఉండే కస్టమర్కి ఏంటంటే వ్యూ ఎదర చూసే వ్యూ అనేది ఎక్కువ పడింది, డ్రైవింగ్ కూడా ఫ్రీ ఉండదని చెప్పేసి ఇలా తయారు చేయడం జరిగింది అనమాట. ఏదైనా కానీ మహేంద్ర వాళ్ళు అదర్ వెహికల్స్తో పోల్చుకుంటే కొద్దిగా ఏదైనా కానీ ఎవరైనా కానీ కొద్దిగా డిఫరెన్స్ తయారు చేయాలని చెప్పేసి అనుకుంటారు కదా, అలా తయారు చేశారు. అయితే ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ ఇలా విమానం టైప్ ఉంటాం ఒకటే కాదు, కొన్ని ఫీచర్లు కూడా మంచి మంచి ఫీచర్లు ఉన్నాయన్నమాట. అవేందో చెప్తా ఎవరండి. ఈ వెహికల్ వచ్చేసి అదర్ వెహికల్తో పోల్చుకుంటే ఫ్రంట్ మెయిన్ మొత్తం ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు కూడా మొత్తం కూడా బాడీ స్మూత్నెస్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే డిజైనింగ్ కూడా బాగుంటుంది దీన్ని. ఫస్ట్ మనం చూసుకుంటే ఒక వైపర్ ఫ్రంట్ సింగిల్ గ్లాసు అండ్ వైపర్, తర్వాత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మన ఈ వెహికల్ టైపే అప్పై 3 వీలర్ టైపే ఫ్రంట్ 4 ఫ్రంట్ టైర్, తర్వాత దాని పైన మధ్య రేక్ వస్తుంది, అది ఏ మెటీరియల్ అనేది మనకి తెలియదులే కానీ. తర్వాత వచ్చేసి దీని ఫ్రంట్ పోర్షన్లో వచ్చేసి మెయిన్ చూసుకుంటే షాక్ అప్గ్రేడ్ సిస్టమ్. మన బజాజ్ మెగా ఏదైతే ఉంటుందో దానికి ఏముంటుంది, మన ఫ్రంట్ 4కి ఫ్రంట్ టైర్కి ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ స్ప్రింగ్ డబల్ షాక్ అప్గ్రేడ్ అని ఉంటుంది అనమాట. దీనికి కూడా అదే షాక్ అప్గ్రేడ్ స్మూత్నెస్ కోసం ఉంది. తర్వాత వచ్చేసి ఈ టైలు చూసుకుంటే టైల్ ఏంటంటే 12 ఇంచుల టైల్ అనమాట. మన మామూలు టైర్లతో పోసుకుంటే సన్నగుండు, మరి సన్నగుండు, మరి మందం అనమాట, మిడిల్లో ఉంటాయి. అదే 12 ఇంచుల టైరు హైట్ టైర్ అనమాట. తర్వాత వచ్చేసి దీనికి టైర్కి ఏంటంటే కంపెనీ వాళ్ళే మహేంద్ర కంపెనీ వాళ్ళే వీల్ కప్లు అనేవి మహేంద్ర సింబల్ వేసి తయారు చేసి దీనికి సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనం ఫ్రంట్ చూసుకుంటే దీని బల్బులు వచ్చేసి అసలు 90% ఈవీ వెహికల్ అంటే ఏ వెహికల్ ఏ కంపెనీ వాళ్ళు తయారయ్యని చూసుకోండి, దానికి ఏంటంటే వీళ్ళు ఎల్ఈడి బల్బులు అయితే తయారు చేయడం జరిగింది అనమాట. వీళ్ళు ఏంటంటే అలా కాకుండా డిఫరెన్స్ గా ఓల్డ్ బల్బ్ ఇచ్చి దీనికి మళ్ళీ ఓల్డ్ లైట్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. ఇది ఒక విచిత్రం, మరి ఎలా తయారు చేసి మనకి తెలియదు. మొత్తానికి అయితే ఓల్డ్ బల్బులు అనేది దీనికి ఫిట్టింగ్ చేయడం జరిగింది అనమాట. తర్వాత వచ్చేసి ఇక మనం లోపలికి వెళ్తే లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి సైడ్ మిరర్స్ మన అప్పి టైప్ బజాజ్ టైప్ ఉన్నారన్నమాట. ఇదేంటంటే కొద్దిగా కార్ లాగా కొద్దిగా లెఫ్ట్ అండ్ రైట్ తిరిగేలా కొద్దిగా సెట్ చేశారన్నమాట. తర్వాత వచ్చేసి ఇక మనం లోపలికి వెళ్తే ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో డ్రైవర్ సీట్ కార్ నుండి హ్యాండిల్ వరకు కొద్ది గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మనం హ్యాండిల్ చూసుకుంటే అప్పి ఎలక్ట్రికల్ వెహికల్ టైప్ ఉండొచ్చులే కానీ దీనికి వచ్చేసి ఏంటంటే స్విచ్ సిస్టమ్ అనేది మోడ్స్ ఉంటాయి కదా, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు రివర్స్ అయినా కానీ ఫ్రంట్ అయినా కానీ ఏదైనా మోడ్స్ ఉంటాయి కదా, స్పీడ్ మోడ్స్ అనేది. ఇవి ఏంటంటే మన బజాజ్ వెహికల్లో చూసుకుంటే స్విచ్లు ఇచ్చారు గోగో వెహికల్లో. తర్వాత వచ్చేసి మన టీవీఎస్ వెహికల్ చూసుకుంటే దానికి కూడా స్విచ్లు ఇచ్చారు, ఇంకా కొద్దిగా మోడిఫికేషన్ ఇచ్చారన్నమాట. ఇవి వాటి రెండింటితో కలవకుండా ఏంటంటే దీనికి డైరెక్ట్గా ఒక పుల్లలా ఇచ్చి దాంట్లోనే 3 అనేది స్విచ్లు అనేది సెట్ చేయడం జరిగింది అనమాట. ఇది ఒక వెరైటీ అనమాట. దాంట్లో 3 సైజెస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి హార్న్ ఉంటుంది, సింగిల్ హార్న్ ఉంటుంది. తర్వాత రైజింగ్ సిస్టమ్ ఉంటుంది. రైజింగ్ అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. రైజింగ్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రికల్తో మూవ్ అయ్యేది కాబట్టి మోటార్ అనేది దాని సప్లై అనేది తీసుకొని అది మూవ్ అవ్వడం జరిగింది అనమాట. తర్వాత వచ్చేసి దీని స్క్రీన్ వచ్చేసి దీనికి విమాన టైప్ ఉంటుంది అని చెప్పిన అన్నమాట నేను. దీంట్లో ఏంటంటే గోగో వెహికల్ లెక్క టీవీఎస్ వెహికల్ లెక్క సింగిల్ లేదన్నమాట. దీనికి ఏంటంటే ఫ్రంట్ మెయిన్ ఒకటి ఇచ్చారు, తర్వాత వచ్చి లెఫ్ట్ ఒకటి ఇచ్చారన్నమాట. ఈ ఫ్రంట్లో మెయిన్లో ఇచ్చింది ఏంటంటే మీకు తెలియదే లేదు, అది ఎంత స్పీడ్ పోతుంది, ఛార్జింగ్ ఎంత ఉంది, అలాగే మనం రైట్ సైడ్ సిగ్నల్ వేస్తే రైట్ సైడ్ చూపిస్తుంది లోపల, అలాగే బ్రేకాలు అయిపోతే బ్రేకాలు మనకి సిమ్మల్ అనేది చూపిస్తుంది అనమాట, అయిపోతుందని చెప్పి చూపిస్తుంది అనమాట. అలా ఉంటుంది. ఇది మీకు అందరూ తెలుసు. అయితే ఈ లెఫ్ట్లో వచ్చేది ఏందనేది ఇంతవరకు మనకి సమాచారం అనేది లేదనమాట. ఇది ఒకవేళ బ్యాక్ సైడ్ ఏమైనా కెమెరా ఉంటుందా దీనికి, లేదా ఇంకేమైనా ఫ్యూచర్ అనేది యాడ్ చేశారని తెలియదు. మొత్తానికి దీనికి లెఫ్ట్ సైడ్లో కూడా 3 ఇంచులది ఒక స్క్రీన్ అయితే చిన్న తయారు చేసి పెట్టారన్నమాట. అది దాని గురించి తెలియాలంటే మనకి ఆటో అనేది మన దగ్గరికి వస్తే మనం దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది కనుక్కొని మొత్తం కూడా తిరిగి చూసి దాని ఏందనేది ఎలా ఎందుకు ఫిట్ చేసినా మీకు చెప్తారన్నమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు
బ్రేక్ సిస్టమ్కి వెళ్దాం. బ్రేక్ విషయానికి వచ్చేసి మన అప్పిసిటీకి ఏదైతే ఉంటుందో బ్రేక్ సిస్టమ్ అలానే సింగిల్ సిస్టమ్ మన సింగిల్ సిలిండర్, తర్వాత వచ్చేసి బ్రేక్ డబ్బా, తర్వాత వచ్చేసి మీకు అది ఇందాక చెప్పిన మీకు బ్రేక్ అనేది అయిపోతే మీకు సిగ్నల్ అనేది ఇచ్చింది అనమాట. తర్వాత వచ్చేసి పెళ్ళ కూడా వాటితో పోల్చుకుంటుంది ఒక వెరైటీ ఉంటుంది అనమాట. పెళ్ళ అనేది ఇలా ఫ్రీగా ఉంటుంది, ఓన్లీ ఇలా వచ్చి ఇలా కిందకి వచ్చి ఇలా తొక్కే విధంగా ఉంటుంది అనమాట. ఇది కూడా పెళ్ళ అనేది కూడా బాగుంది. తర్వాత వచ్చేసి మీకు రైట్ సైడ్ వచ్చేసి ఎలా ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి బ్రేక్ అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇందులో వీళ్ళు మన వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ మెటీరియల్ అను, ఇంకోటి వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ బ్రేక్ అనమాట. మన మన వెహికల్ చూసుకుంటే ఎలా ఉంటుంది, అప్పి వెహికల్కి హ్యాండ్ బ్రేక్ అనేది ఎలా ఉంటుంది అనమాట, మధ్యలో ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది ఒక వెరైటీ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనం బ్యాక్ సైడ్ తర్వాత వచ్చేసి దీనికి సీట్ చూసుకుంటే మెయిన్ డ్రైవర్ సీట్ వచ్చేసి ఓన్లీ సింగిల్ సీట్ అనమాట. తర్వాత వచ్చేసి మీకు బ్యాటరీ ఎక్కడ ఉంటుందని చెప్పేసి అనుకుంటే మాత్రం దీనికి వచ్చేసి ఆ వెహికల్ లెక్కనే ఫ్రంట్ డ్రైవర్ సీట్ కింద ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 12 kW అనమాట. తర్వాత వచ్చేసి ఇందులో మనకు ఇక్కడ డ్రైవర్ సీట్ తర్వాత మన ప్యాసింజర్ సీట్ దగ్గరికి వెళ్తే ఇందులో ఒక 2 మంచి స్పెసిఫికేషన్ పెట్టారనమాట. అదేంటంటే మన విమాన టైపు ఇప్పుడు ఈ సీట్ అనేది మహేంద్ర కంపెనీ వల్ల సింబల్ వేసి మంచి నీట్ తయారు చేసినా కానీ ఇందులో మంచి ఆప్షన్ ఏంటంటే మనం ఫ్రంట్ ఏదైతే కష్టమైతే డ్రైవర్ ఎక్కుతారో ఆ డ్రైవర్కు ఛార్జింగ్ అనేది మొబైల్ ఛార్జింగ్ అనేది అయిపోయినప్పుడు అతను కేబుల్ తెచ్చుకొని దాంట్లో సాకెట్లో పెట్టి ఛార్జింగ్ అనేది చేసుకుంటారు అనమాట. అలాగే ఈ ఫీచర్ లెక్కనే బ్యాక్ సైడ్ కూడా మన కస్టమర్ల కోసం ప్యాసింజర్స్ కోసం వాళ్ళు ఎక్కినప్పుడు మొబైల్లో ఛార్జింగ్ అనేది అయిపోతే మాత్రం వాళ్ళ దగ్గర సింపుల్గా ఒక డేటా కేబుల్ మాత్రం ఉంటే టైప్ సి ఏదైనా కానీ కేబుల్ ఉన్నప్పుడు దానికి పెట్టి వీళ్ళు కూడా ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మన కస్టమర్ల కోసం రెండో పిన్ అనమాట. ఇది మాత్రం చాలా బాగుంది. తర్వాత వచ్చేసి మనకు లెఫ్ట్ అండ్ రైట్ దీనికి డోర్లు అనేవి ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి ఇంకా మనం బ్యాక్ సైడ్ వెళ్తే బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే రైట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్లో లోపల డోర్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసి దీనికి సెల్ఫ్ కోసం మెయిన్ బ్యాటరీ ఒకటి ఇస్తారు. తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి లోపల స్టెప్ టైర్ ఏదైతే ఉంటుందో ఆ టైర్ అనేది ఇందులో ఫిట్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ఈ టైర్ అనేది బయట పెడితే చాలా మంది కూడా ఎత్తపోతారు అనమాట. కాబట్టి ఈ డోర్లో ఇచ్చి దీనికి లాక్ సిస్టమ్ అనేది ఇచ్చింది, బోల్ట్ ఫిట్టింగ్ అది. ఇది చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఇక మీకు చెప్పాల్సింది ఏం లేదు, చుట్టూ మీకు బ్రేక్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రేక్ బల్బులు ఉంటాయి, సిగ్నల్ బల్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే దీనికి ప్రతి వెహికల్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్కి మోటార్ అనేది ఇంజన్లో లాక్ ఫిట్టింగ్ చేసి కింద ఉంటుంది అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ విటాట్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే 90% వెహికల్ ఏంటంటే దేనికైనా కానీ ఒక అప్పికి తప్పనిచ్చి అన్ని వెహికల్ కూడా స్ప్రింగ్ అండ్ షాక్ అప్ గేర్ అనేది ఇస్తున్నారన్నమాట. ఇది స్మూత్నెస్ కోసం. ఈ వెహికల్ ఏంటంటే అదర్ వెహికల్తో పోల్చుకుంటే దీనికి ఫ్రంట్ వచ్చేసి 2 స్ప్రింగ్లు షాక్ అప్ గేర్ స్ప్రింగ్లు అనేవి ఫిట్టింగ్ ఇచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ స్ప్రింగ్ షాక్ అప్ గేర్ ఇచ్చింది కాబట్టి ఈ బండి అదర్ వెహికల్స్తో పోల్చుకుంటే స్మూత్గానే ఉంటుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే దీని యొక్క ఛార్జింగ్ పవర్ అనేది అంత మీకు ఛార్జింగ్ అనేది ఎంత సేపు పెట్టాలని చెప్పేసి ఇవ్వలేదు కదా మనకు. దీని యొక్క ఛార్జింగ్ వచ్చేసి మనం ఒకసారి ఫుల్ చేసిన బ్యాటరీ అనేది ఒకసారి ఛార్జింగ్ అనేది ఫుల్ చేసినాక 200 కిలోమీటర్లు ఇస్తుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట మైలేజ్ అనేది. తర్వాత వచ్చేసి దీని టాప్ స్పీడ్ వచ్చేసి 55 స్పీడ్ అని చెప్పేసి ఇస్తున్నారు అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీనికి అదర్ యాప్స్ కొన్ని యాప్స్ ఉంటాయి లేక చిన్న చిన్న కామన్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది ఈ వెహికల్కు టీవీఎస్ వెహికల్ లెక్కనే ఇన్హోల్ సిస్టమ్ అనేది ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం వెహికల్ ఇప్పుడు ఇటు నుండి తోలుకుంటూ వస్తున్నాం. ఇది వచ్చేసి హబ్ అనమాట. హబ్లో వచ్చినప్పుడు ఏంటంటే ఎక్సైడ్ ఇచ్చుకుంటూ ఒకసారి వదిలిపెట్టినప్పుడు ఏంటంటే మనం మామూలుగా ఇప్పుడు ఒక వెహికల్ వేరే వెహికల్ తోలినప్పుడు ఎక్సైడ్ ఇచ్చి వదిలిపెట్టినప్పుడు బ్రేక్ వేయకుండా ఉంటే ఆటోమేటిక్గా వెనక అనేది వెళ్ళిద్ది అనమాట. ఈ వెహికల్ అలా ఉండదు అనమాట. ఇంజిన్ హాల్లో ఉండి పోయేటప్పుడు ఎక్సైడ్ అనేది ఇచ్చి వదిలిపెట్టినప్పుడు ఇలా పోయి వెనక అనేది రాకుండా ఓన్లీ అలానే ఉంటుంది అనమాట. అంటే మోటార్ అనేది అలా పట్టుకుంటుంది ఇంజిన్ అనేది బండి అనేది. ఇది ఇన్హోల్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు అనమాట. ఈ సిస్టమ్ ఒకటి యాడ్ చేశారు ఇందులో. ఇది బాగానే ఉంది. తర్వాత వచ్చేసి దీని ధర ఎంత అని చెప్పేసి చెప్పలేదన్నమాట. అయితే నెక్స్ట్ త్వరలో ఏంటంటే ఈ వెహికల్ అనేది మన ఖమ్మంలో రావచ్చు. ఖమ్మంలో వచ్చినప్పుడు మాత్రం మీకోసం నేను కంపల్సరిగా షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఈ వెహికల్ అనేది తీసుకొని ట్రైల్ వేసి అసలు దీని స్పీడ్ ఎలా ఉంది, ఎలా పోతుంది, ఏంది, ఎలా ఏ షాక్ అప్ గేర్లు వచ్చారా, బెడ్లు ఇచ్చారా ఏదైనా మొత్తం కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఆ వీడియో అనేది మిస్ కాకుండా అంటే మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీకు మనం చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంత. ఈ వీడియో నచ్చితే కానీ అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.